మరికొన్ని గంటల్లో సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం మహాజాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మేడారం గదుల దగ్గర ఉండొచ్చు. ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఈవో రాజేంద్ర కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే లక్షలాది మంది వచ్చి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించిన పరిస్థితి. మేడారం మహాజాతరకు సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఏం చెప్పబోతున్నారో నాకు అందుబాటులో మేడారం ఈవో రాజేంద్ర మాట్లాడారు. సార్, మేడారం మహాజాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంత మేరకు పూర్తయ్యాయంటే? ఈ మహాజాతర నిర్వహణకు మన ప్రభుత్వం నుండి, జిల్లా యంత్రాంగం నుండి 1,50,00,000 మంది పైగా భక్తులు వస్తారని 2 నెలల నుండి శ్రమించి ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. మేము చేసినటువంటి ఏవైతే తలపెట్టినామో అన్ని ఏర్పాట్లు 100% పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు రేపే స్వామివారు అమ్మవార్లు వచ్చే కార్యక్రమం ఉంది కనుక మా దేవాదాయ శాఖ నుండి మొత్తం మన పాత జిల్లా యంత్రాంగంలో ఉండేటువంటి దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది, అలాగే మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన దేవాలయాల నుండి కూడా రకరకాల క్యాడర్లో ఉండేటువంటి సిబ్బంది, మా కమిషనర్ గారు, ఉప కమిషనర్ గారు, సహాయ కమిషనర్ గారు అందరూ భక్తుల సేవకు సిద్ధమై ఉన్నాము. భక్తులకు కావాల్సినటువంటి త్రాగునీరు కానీ, అలాగే క్యూ లైన్లు కానీ, చలో పందిళ్ళు కానీ, మన జిల్లా యంత్రాంగం నుండి వైద్య సౌకర్యం కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్య లోపల వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ముందస్తుగా ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? ఈ మేడారం మహాజాతరకు 4 రోజుల పాటు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తారు మీరు? ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా 1,00,00,000 పైన భక్తులు వస్తారని మేము అంచనాతో ఉన్నాము. ఒకవేళ భక్తులు ఏదైనా కారణం చేత రాని వాళ్ళు కనుక ఉండేది ఉంటే వాళ్ళు ఆన్లైన్ల ద్వారా కూడా వారి ఎత్తు బంగారాన్ని దానికి సరిపోయేటువంటి డబ్బులను కనుక దేవస్థానానికి జమ చేసినట్లయితే వారి తరఫున మేము ప్రత్యేక పూజలు చేసి వారికి ప్రసాదాలు పంపడం కూడా జరుగుతుంది. అలాగే ఆ కేవలం అమ్మవారి ప్రసాదమే కావాలంటే వారు ఆర్టీసీ, తర్వాత మీ సేవ, పోస్టల్ సర్వీస్, దేవాదాయ శాఖ వారి సమన్వయంతో భక్తులకు ప్రసాదం పంపడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారికి సేవించి తరించాలని కోరుకుంటున్నాం. మేడారం మహాజాతరకు సంబంధించి గద్దెల వద్ద కావచ్చు, మిగతా దగ్గర ఎంత మేరకు హుండీలు ఏర్పాటు చేశారు? ఈసారి డిజిటల్ హుండీలు ఎక్కడ కనిపించట్లేదు ఒక వార్త ఉంది, ఏం చెప్తారు? డిజిటల్ హుండీస్ ఉన్నాయి, ఆన్లైన్ టికెట్స్, ఆన్లైన్ రెమిటెన్స్ ఉన్నది. అట్లాగే హుండీలు కూడా పోయినసారి కంటే ఇంకొక 100 హుండీలు అదనంగా చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా, అలాగే దేవస్థానానికి సమకూరే ఆదాయాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ భక్తుల సౌకర్యం ప్రధాన ధ్యేయంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మేడారం ఆలయ ఈవో రాజేంద్ర చెప్తా ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. గత 2 నెలలుగా ములుగు జిల్లా యంత్రాంగం కావచ్చు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి పడుతుంది. ఈసారి డిజిటల్ హుండీలు ఉన్నాయి. ఇంకెవరైనా భక్తులు రానటువంటి వారు మీ సేవకు వెళ్ళి ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేడారం బెల్లం బంగారాన్ని కూడా మొక్కు సమర్పించుకునేందుకు ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయ ఈవో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర కంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువగానే హుండీలను ఏర్పాటు చేశామని కూడా ఆలయ ఈవో రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరికొన్ని గంటల్లోనే మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మేడారం మహాజాతర భక్తులంతా తరలి రావాలని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్9 న్యూస్, మేడారం.